హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాదాసు మనీ. చూడండి, నేను సంగటి చేయబోతున్నాను. కాలి కదా, జస్ట్ వెయిట్. అలా ఇలా ఉడుకుతూ ఉండాలి. చూడండి, అన్నం కూడా పట్టుకోగానే మెత్తగా నలిగిపోవాలి. బియ్యం ఉండకూడదు. ఇలా మెత్తగా ఉడికినాక మంట తగ్గించుకొని వాటర్ గ్లాస్ నిండా రాగిపిండి తీసుకున్నాను నేను. దీన్ని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. వేసాను చూడండి. దీన్ని ఇలా రైస్లోకి నొక్కేసేసి పిండిని ఫాస్ట్గా తిప్పేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మీకు ఇలా ఇబ్బంది అనుకుంటే దించుకొని కూడా తిప్పుకొని పెట్టుకోవచ్చు. ఓకేనండి. చూడండి, నేనైతే డేక్ష దించాను. దించి ఫాస్ట్గా అవ్వాలనుకుంటే ఇలా గోడ సపోర్ట్కి ఇలా బాండి నానిచ్చి చూడండి, ఇలా చల్లబడకుండా త్వరగా ఫాస్ట్గా తిప్పేసుకోవాలి. ఇలా ముద్దలు చేసుకోవాలనుకుంటే ముద్దలు చేసుకోవచ్చు, ఇలాంటి ఇలానే ఉంచుకోవాలనుకుంటే ఇలాగనే ఉంచుకోవచ్చు. నేనైతే ఈ సంగటి లివర్ కర్రీలోకి చేశాను. సూపర్గా ఉంటుందండి. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి, కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. స్టవ్ మీద రైస్ కూడా నీరు దిగాలని మూత పెట్టుకుంటాం కదా, అలా మగ్గించుకోవాలి కొంచెంసేపు. ఓకేనా అండి. చూడండి, ఉడికిపోయింది. నేనైతే రాగి ముద్ద చేసేసుకున్నాను. వీడియో తీయడం కుదరదు కాబట్టి చేసుకునేటప్పుడు దీంట్లో మధ్యలో కొంచెం ఇలా గుంత చేసి నేను దీనిలోకి లివర్ కర్రీ వేసుకుంటున్నాను. నాకు కూరల్లో నెయ్యి వేసుకోవడం ఇష్టం ఉండదు. ఘాటుగా ఉన్న పచ్చళ్ళు అయితే నెయ్యి వేసుకుంటాను. కానీ ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు. రాగి ముద్దలో లివర్ కర్రీ. రండి, మన సబ్స్క్రైబర్స్ అందరం తిందాం. ఓకేనండి. రండి 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 రండి, దయచేయండి.